రాగిని తను చిలకమ్మగా పని మనిషిగా అక్కడ ఉంటుందన్న విషయం మర్చిపోయి నిషి నెల తప్పిన విషయం నాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తూ ఉంటుంది. దాంతో ధాత్రి కేదార్ చాలా టెన్షన్ పడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అయినా కూడా రాగిని ఇంకా ఆపకుండా నాకు చెప్పలేదు సరే, రేఖకి అన్నయ్యకి కూడా నిజం ఎందుకు చెప్పలేదు, ఆగండి, ఇప్పుడే అన్నయ్యకి రేఖకి ఫోన్ చేసి చెప్తాను అని రాగిని ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి రాగిని చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, ఏం చేస్తున్నావు చిలకమ్మ, నువ్వు ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నావు, నువ్వు ఈ ఇంటి పని మనిషివి అని ధాత్రి గుర్తు చేస్తూ చుట్టూ అందరినీ చూపిస్తూ ఉంటుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ధాత్రి అరవటంతో రాగిని అవును కదా అని టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటే, ఆగు చిలకమ్మ, అసలు ఏం జరుగుతోంది ఈ ఇంట్లో అని నిషి నిలదీస్తూ ఉంటుంది. ఎవరి చిలకమ్మ, నిజం చెప్పు అని నిషి నిలదీస్తూ ఉంటే, చెప్పాను కదా నిషి, ఈ చిలకమ్మ పని మనిషి అని ధాత్రి అంటోంది. అబద్ధం చెప్పావంటే చంపేస్తాను జాగ్రత్త, ముందు నిజం చెప్పు మర్యాదగా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడే నిజాన్ని నేను బయట పెడతానంటూ నిషి రాగిని దగ్గరికి వస్తూ ఉంటే, ధాత్రి చేతిని అడ్డుపెట్టి తను మన రాగిని అత్తయ్య అని నిజం చెప్పేస్తుంది. దాంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. చనిపోయిన అత్తయ్య మన ఇంట్లోకి ఎలా వచ్చింది అని నిషి అడుగుతూ ఉంటే, అసలు మీరు ఎందుకు అబద్ధం చెప్పారు, అసలు మీరు ఇంత నాటకం ఎందుకు ఆడారు అని కౌశికి కూడా నిలదీస్తూ ఉంటుంది. చెప్తాను, మొత్తం నిజం చెప్తానని ధాత్రి చెప్తూ ఉంటుంది.